తెలంగాణ తల్లి భుజకీర్తులతో ఉండాలా, అమ్మను చూసినట్టుండాలా? విగ్రహం సంస్కృతిని ప్రతిబింబిస్తోందన్న సీఎం రేవంత్. డిసెంబర్ 9 రాష్ట్రానికి పర్వదినం. ఏటా తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు. బీఆర్ఎస్ గా మారినప్పుడే స్థాయి కోల్పోయారు. తల్లి లాంటి రూపాన్ని రూపొందించామన్న కోమటిరెడ్డి. 10 ఏళ్లుగా విగ్రహాన్ని రూపొందించలేదు. సెంటిమెంట్ కు అనుగుణంగా తెలంగాణ తల్లి జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేస్తామన్న పొన్నం. అదానీ రేవంత్ బొమ్మలతో టీ-షర్ట్స్. అసెంబ్లీ దగ్గర బీఆర్ఎస్ నేతల అడ్డకింత. గేటు దగ్గరే ఎమ్మెల్యేల నిరసన, అరెస్ట్. అమరవీరుల స్తూపానికి సంప్రోక్షణ. పాలతో శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరణం చేశారని ఆరోపణ. ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతోంది. అదే పనిగా అరెస్టులు జరుగుతున్నాయి. ఆగ్రహం వ్యక్తం చేసిన హరీష్ రావు. రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024 లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి IVF కేవలం 99,000 రూపాయలకే పొందండి. బీజేపీ వెరైటీ పంథ. ట్రాక్టర్ పై వచ్చిన పార్టీ ఎమ్మెల్యేలు. రైతు భరోసా విడుదల చేయాలంటూ నినాదాలు. బతుకమ్మను మాయం చేశారు. స్త్రీ బొమ్మను ఆవిష్కరించారు. అది తెలంగాణ తల్లి విగ్రహం కాదన్న కవిత. చెన్నమనేని రమేష్ కు చుక్కెదురు. పిటిషన్ ను డిస్మిస్ చేసిన ఉన్నత న్యాయస్థానం. కోర్టును తప్పుదో పట్టించారంటూ జరిమానా. పోలీస్ విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి PA. కడప సైబర్ క్రైమ్ PS లో ఎంక్వైరీ. రాఘవరెడ్డిని ప్రశ్నిస్తోన్న అధికారులు. మోహన్ బాబు ఇంటి దగ్గర భద్రత. సెక్యూరిటీని ఏర్పాటు చేసిన విష్ణు మనోజ్. తాయా పరిణామాలపై చర్చ. శ్రీశైలంలో పెరిగిన రద్దీ. పాతాళగంగలో పుణ్య స్నానాలు. దర్శనానికి 5 గంటల సమయం. తిరుపతి హోటల్స్ కు బెదిరింపులు. బాంబులు పెట్టామంటూ మెయిల్స్. పోలీసుల విస్తృత తనిఖీలు. ఢిల్లీలో మరోసారి కలకలం. 40 స్కూళ్లకు బాంబు బెదిరింపు. అలర్ట్ అయిన పోలీసులు. పార్లమెంట్ ఎదుట కాంగ్రెస్ నిరసన. అదానీ వ్యవహారంలో చర్యలకు పట్టు. అరెస్ట్ చేయాలని రాహుల్ డిమాండ్. హోటల్ రూముల్ని బదలండి. ప్రాక్టీస్ కోసం కదలండి. రోహిత్ సేనకు గవాస్కర్ ఘాటు సూచన.